2 రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో అపరిచిత వ్యక్తి సంచారం పైన కలకలం రేగుతుంది. బుధవారం పవన్ కళ్యాణ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన విషయం మనందరికీ తెలిసిందే. రాజోలు నియోజకవర్గంలో పల్లె పండుగ 2 ప్రారంభోత్సవంతో పాటు కొబ్బరి తోటల పరిశీలన, రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అయితే శంకరగుప్తం డ్రైన్ మూలంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలు పరిశీలిస్తున్న సమయంలోనూ ఆయన ఆ తర్వాత అధికారులతో సంభాషిస్తున్న సందర్భంలోనూ ఒక అనుమానాస్పద వ్యక్తి పవన్కు అత్యంత సమీపంలో టచ్ అనుమానాలకు తావిస్తుంది. ఉప ముఖ్యమంత్రి కార్యక్రమానికి ప్రత్యేకంగా పాసులు కూడా జారీ చేశారు. స్థానికులతో పాటు ప్రభుత్వ సిబ్బంది అండ్ జర్నలిస్టులకు కూడా ఈ పాసులు ఇచ్చారు. కానీ ఈ కార్యక్రమానికి సంబంధం లేని ఒక వ్యక్తి పవన్కు అత్యంత సమీపంగా తిరగటం, అతని కదలికలు కూడా అనుమానాస్పదంగా ఉండటాన్ని జనసేన కార్యకర్తలు గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. పవన్ పర్యటనకు సంబంధం లేని ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడు, ఏ ఉద్దేశంతో వచ్చాడో తెలుసుకోమని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా డీఎస్పీని కోరటం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పవన్ పర్యటనలో కనిపించిన ఆ వ్యక్తి రాజోల్ నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్తగా గుర్తించారు. అయితే అతడు ఎందుకు అలా అనుమానాస్పదంగా టచ్ ఆడాడు అనేది మాత్రం తేలాల్సి ఉంది.